కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్కా. Please subscribe to our channel. పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇస్తున్నాడు మూవీస్లోకి, మీ రియాక్షన్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన రీఎంట్రీ ఇస్తుంది పాలిటిక్స్ సంబంధించిన మెసేజ్లు ఇవ్వడానికి, అంతేగాని సినిమా అతను మళ్ళీ ప్రొఫెషనల్ వస్తున్నాడని చాలామంది అంటున్నారు. అది ఎంతవరకు నిజం కాదు. ఎందుకంటే ఆయన మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు తీస్తున్నాడు. అది కూడా అది పాలిటిక్స్కి యూజ్ అయ్యేలాగా తీద్దామని ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే పాలిటిక్స్ ద్వారా తీస్తున్నారు అనుకుంటున్నారా, లేదంటే ఫ్యాన్స్ని హ్యాపీ చేయడానికి మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నారు అనుకుంటున్నారా? అంటే అలానే కాదు, తనకి పార్టీ రన్ చేయాలంటే మనీ కావాలి. అదొకటి, దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఏమీ లేదు, ఇలా మనీ ఇచ్చేవాళ్ళు అదేం లేదు. కానీ తను ఒంటరిగా వెళ్తున్నాడు కాబట్టి సినిమా యూజ్ అవుతుంది. అది ఎలాగా అతను మనీ వస్తాయి కాబట్టి ఆ మనీ కూడా పార్టీ కోసం ఇచ్చేద్దామని అనుకుంటున్నాడు కాబట్టి అతను పాలిటిక్స్ వదులుకోవట్లేదు. పాలిటిక్స్ రన్ చేస్తున్నాడు కానీ సినిమాలోనే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఫ్యాన్స్కి దగ్గర అవ్వడానికి. ఇంకా ఫ్యాన్స్ పరంగా మీకు ఎలా ఉంది మళ్ళీ రీఎంట్రీ ఇస్తున్నారంటే? అప్పుడు చాలా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే అతని స్క్రీన్ మీద చూడడం అంటేనే చాలా హ్యాపీగా ఉంటుంది. ముందు అసలు ప్రతి సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఫస్ట్ రోజు చాలా వెయిట్ చేస్తున్నాం ఎప్పుడు వస్తున్నాను సినిమా. ఇన్ని రోజులు చాలా గ్యాప్ వచ్చింది కదా, మీకు ఇలాంటి సినిమాలు తీయాలని మీకు ఏమన్నా కోరిక ఉందా? అంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ తీస్తేనే బాగుంటుంది. ఎందుకంటే ఫ్యాన్స్ ఇంకా దగ్గర అవ్వచ్చు కాబట్టి. ఇప్పటివరకు తీశారు అన్నీ మ్యాక్సిమం మెసేజ్ ఓరియంటెడ్ మూవీసే ఉంటాయి. మనం చూసుకున్నట్టు గుడుంబ శంకర్ కానీ పాత మూవీస్లో కానీ అంతా జనాల దగ్గర మూవీసే ఉంటాయి. అండ్ సినిమాలు ఏ సినిమా ఇష్టం మీకు బాగా? బాగా గబ్బర్ సింగ్ అంటే ఇష్టం. యాక్షన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అంటే ఇంటర్వెల్ సీన్ బాగుంటుంది గబ్బర్ సింగ్. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పాలిటిక్స్లో బిజీగా ఉన్నారు కదా, ఇప్పుడు సినిమాకి వస్తే పాలిటిక్స్ కన్నా దూరం అవుతారనుకుంటున్నారా? అదేం లేదు, అదే చెప్తున్నాగా నేను. ఇప్పుడు అతను వస్తుంది కూడా పాలిటిక్స్ని బేస్ చేసుకుని తీస్తున్నాడు కాబట్టి మూవీ పాలిటిక్స్ని వదలడు. అతను ముందే చెప్పాడు, అంటే నేను ఎన్టీఆర్ గారి బాటలోనే వెళ్తానని చెప్పాడు, సీనియర్ ఎన్టీఆర్ గారి బాటలోనే. కాబట్టి అతని ఆశయాలు ఎన్ని చాలా రేంజ్లో ఉంటాయి కాబట్టి వదులుకోడు. రాజకీయం ఇప్పుడు ఎప్పటికి వదులుకోడు, పార్టీ కాపాడుకోడు ఇందులో. ఇప్పుడు ఆ పింక్ రీమేక్ కాకుండా ఇంకో సినిమా ఒకటి లాంచ్ చేశారు నిన్న, అది వచ్చి ఫ్రీడమ్ ఫైటర్ మూవీ అంటున్నారు. మీకు ఎలా ఉంది? అంటే క్రిష్ తెలిసిందే మనకి, నేషనల్ అవార్డ్స్ వస్తాయి అతను తీస్తే మూవీ. ఇంకా పవన్ కళ్యాణ్ అతని చేతిలో పడితే మ్యాక్సిమం ఇతనికి క్రేజ్ ఉంది కాబట్టి అతనికి తీసే కథలు కూడా మంచిగా ఎంచుకుంటాడు. ఇద్దరికి సినిమాలు అన్నింటిలో ఏ రోజు అలాంటి పార్ట్ చేయలేదు కదా, ఇప్పుడు కొత్తగా చేస్తున్నారు కదా, మరో సైరా లాగా ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే? అలానే సైరా అంటే అది కంప్లీట్గా మన పాతది, మన పాత చరిత్రకు సంబంధించింది. ఇదేంటంటే బేస్డ్ ఇప్పుడు మామూలు మెసేజ్ ఓరియంటెడ్ మూవీ తీయాలని ముందే చెప్పాడు పవన్ కళ్యాణ్. వాళ్ళకి డైరెక్టర్ చెప్పే తీస్తున్నాడు ఆ మూవీ. నాకు మెసేజ్ ఓరియంటెడ్ ఉండాలి, జనానికి దగ్గర అవ్వాలని చెప్పాడు. ఫ్యాన్స్ పరంగా మీరేం కోరుకుంటారు? ఎక్కువ పాలిటిక్స్లో కావాలనుకుంటున్నారా, సినిమాలు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంటే నాకైతే రెండు బ్యాలెన్స్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫ్యాన్స్ని డిసప్పాయింట్ చేయకూడదు, అటు జనాలకి అతను దూరంగా ఉండకూడదు. ఎందుకంటే అలాంటి నాయకులు లేరు ఇప్పుడు, మంచి చేసే నాయకులు ఎక్కడ జనాలకి. ఇప్పుడు చేసే సినిమాలో హీరోయిన్గా ఎవరు యాక్ట్ చేస్తే బాగుంటుంది అంటున్నారు ఆయన పక్కన? నా ఫేవరెట్ హీరోయిన్ అయితే కాజల్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. అది ఆల్రెడీ సినిమా చేశారు కదా ఆయన. చేశారు కానీ వాళ్ళ కెమిస్ట్రీ బాగానే ఉంటుంది, చూసాం మన సర్దారు కాబట్టి బాగానే ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏజ్ కొంచెం ఎక్కువ కదా, అంటే ఆ ఏజ్ తరపున హీరోయిన్ అయితే పర్వాలా. అంతేగాని చిన్న హీరోయిన్స్ అనుకో మళ్ళీ ట్రోల్ చేస్తారు వెంటనే. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏజ్ పెద్దది, అందులోనూ హీరోయిన్ ఏజ్ చిన్నది, ఇలా చేశారని చెప్పేసి ఆల్రెడీ కొన్ని సినిమాల్లో కూడా చూపించారు. కాబట్టి ఏంటంటే పవన్ కళ్యాణ్ ఏజ్ సంబంధించిన వాళ్ళు అయితే కొంచెం బెటర్ ఇప్పుడు తీసే సినిమాల్లో అయితే. ఎవరైతే బాగుంది అంటున్నారు ఇప్పుడు ఆ ఏజ్ ప్రకారం? ఏజ్ ప్రకారంగా అయితే ఇప్పుడు వచ్చి పవన్ కళ్యాణ్ 9th అయితే చేయలేదు. ఆ ఏజ్ కరెక్ట్ వాళ్ళు అయితే సరిపోతారు. అక్కడ సూపర్ స్టార్, ఇక్కడ సూపర్ స్టార్ కావాలనుకుంటున్నారా? అంటే రజనీకాంత్ అయితే ఓల్డ్ ఏజ్ సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్ అంటే ఆయన తర్వాత కాబట్టి ఆ రేంజ్లో ఊహించుకుంటున్నాం మేము. ఇప్పుడు ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్కి చాలా రోజుల నుంచి సరైన హిట్ పడలేదు కదా, ఇప్పుడు వచ్చే సినిమా బాగా హిట్ అవుతుంది అనుకుంటున్నారా మీరు? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అంతకుముందు సినిమాలు చూసుకుంటే ఒక 10-20 సినిమాస్ అలా ఫ్లాప్ అయిపోయిన తర్వాత హిట్లు బండి. మేమేమనుకుంటున్నామంటే ప్రజల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ సినిమాల్లోకి వస్తున్నాడు కదా, కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఫ్యాన్స్ పరంగా అయితే కనుక హిట్ పడిద్ది అనుకుంటున్నాం. ఫ్యాన్స్ అనే కాదు, ఇప్పుడు అదర్ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నాం ఏంటంటే ప్రజలకు ఎన్నో చేశాడు. ఇప్పుడు మా కొందరు నాయకులు చేయకపోయినా సరే ఆయన చేస్తున్నాడు కాబట్టి అందువల్ల మనకి హిట్ పడిద్దని చెప్పి మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా చెప్పాలంటే హిట్ అయ్యిద్ది. హిట్ కూడా కాదు, బ్లాక్ బాస్టర్ చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చెప్పాలంటే బ్లాక్ బాస్టర్ నేను కోరుకుంటున్నాను. 2 సినిమాలు. మరి పాలిటిక్స్లో ఎలాగా బ్యాలెన్స్ చేస్తుంటారు మీరు? పాలిటిక్స్లో బ్యాలెన్స్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు జగన్ చేసేదాన్ని ఏంటంటే ప్రజలకు సంబంధించింది ఏం కనబాలి. ఇప్పుడు వచ్చి ఏంటంటే ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్తిస్తున్నారు, అంతేగాని ఇప్పుడు వచ్చి ఏం చేయాలి. పవన్ కళ్యాణ్ పరంగా చూసుకుంటే ఏంటంటే ఆయన ప్రజల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యాడు, ప్రజలతో ఎక్కువగా దగ్గర అయ్యాడు. జగన్ ఏంటంటే ఎప్పుడు కనిపించినా సరే ఇప్పుడు వచ్చి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఎక్కువసార్లు ప్రజలతో కనబల్లా, అప్పుడప్పుడు కనిపించాడు ఎందుకంటే సీఎం కాబట్టి. పవన్ కళ్యాణ్ ఏంటంటే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళాడు, ప్రజల్లో ఏమేమి
కావాలో అవన్నీ తెలుసుకున్నారు కాబట్టి నాకు తెలిసిన మటుకు పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లో ఉండడం బెస్ట్. అలాగే ఫ్యాన్స్ దూరంగా ఉండడం కోసం సినిమాల్లో కూడా ఉండడం మంచిది. ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ సీఎం అవుతారనుకుంటున్నారా మీరు? అండ్ నిజం చెప్పాలంటే కనుక 2024 పవన్ కళ్యాణ్ సీఎం, జగన్ రాడు, చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నా, ఒకవేళ చంద్రబాబు నాయుడు వచ్చినా సరే ఆయన మళ్ళీ ఆయన వాల్యూ తెచ్చుకోవాలంటే కష్టం. ఇప్పుడు జగన్ రావాలంటే కనుక జగన్కు ఉన్న వాల్యూ ఇప్పుడు పోయిన ప్రస్తుతం, అది రావాలంటే అది వేరే విషయం. పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అనుకోవడానికి ఏం లేదు, దాంట్లో డౌట్ లేదు. పవన్ కళ్యాణ్ నుంచి ఎలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? నెక్స్ట్ ఇప్పుడు లాయర్ సాబ్ ఒకటి చేస్తున్నారు, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్ పాత్ర ఒకటి చేస్తున్నారు, ఆ తర్వాత ఇంకేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు ఆయన నుంచి? అంటే ఇప్పుడు లాయర్గా అంటే ఇప్పుడు ఓరియంట్ సినిమా ఇవన్నీ ప్రజలకి సంబంధించిన సినిమాలు చేస్తాను. కొంచెం అయ్యి చేయాలి, కొంచెం ఎంటర్టైన్మెంట్ సంబంధించి కొంచెం చేయాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, ఆ వేరియేషన్ అనేది మనకు కావాలి. పాత సినిమాలో చూసుకుంటే యాక్షన్, కామెడీ అన్నీ ఉంటాయి. ఇప్పుడు కూడా అలాంటివి ఏవైనా తీస్తే బాగుండని మేము అనుకుంటున్నాం. అంటే ఏ సినిమా లాంటిది కావాలంటారు మీకు ఆయన పాత సినిమాలతో పోలిస్తే? పాత సినిమాతో పోలిస్తే నాకైతే కనుక గబ్బర్ సింగ్ బాగుంది. అలాంటివి ఏమైనా సినిమా ఖుషీ సినిమా లాంటివి వద్దా? అంటే అవి కూడా కావాలన్నా, ఎందుకంటే అన్ని కలిసి సినిమా అయితే బాగుంటుంది. యాక్షన్, కామెడీ, రొమాన్స్, ఫైట్స్. ఇప్పుడు ఆయన డైరెక్టర్ ఉన్నారు కదా, ఇప్పుడు లాయర్ సాబ్ తీసి ఆయన మీరు ఏమైనా సజెషన్ ఇస్తారా ఫ్యాన్స్ తరపున? ఇలా తీయాలి, అలా తీయాలని. అంటే ఏ సజెషన్ అంటే ఇప్పుడు నాకు సినిమా పరంగా అయితే మనకు అంతగా వాళ్ళు తీసాను మనకు తెలియదు కాబట్టి నా పరంగా ఏంటంటే సినిమా కొంచెం ప్రజలకి ఓరియంటెడ్ అండ్ ఫ్యాన్స్కి దగ్గర అయ్యేలాగా ఉంటే అలా తీస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చు కానీ రావడం పక్క. అలాగే కొన్నిసార్లు సీఎం అవ్వకపోవడం లేట్ అవ్వచ్చు కానీ అవ్వడం మాత్రం పక్క. 2024 అవుతాడు.